హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ మల్టీగ్రెయిన్ దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిలోకైతే నేను 2 కప్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్ జొన్నలు, అలాగే 1 కప్ మినుములు తీసుకున్నాను. ఇవి పొట్టు మినుములండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా బాగా వాష్ చేసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ జొన్నల్ని కడిగి ఎండబెట్టుకున్నాను, కానీ ఇంకొకసారి వీటిలో కలుపుతున్నాను కనుక ఇంకొకసారి వాష్ చేస్తున్నాను అనమాట. ఇలా వాటర్ని వేసి నానబెట్టుకున్నాను. నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నానండి. ఇట్లా తగినంత వాటర్ వేసుకొని ఇందులోకి ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి నైట్ మొత్తం ఇలానే వదిలేసాను. ఇప్పుడు మార్నింగ్ అండి. మార్నింగ్ తర్వాత ఇలా ఎర్లీ మార్నింగే కొన్నిగా మిక్సీ జార్లో వేసి, ఇవి నానబెట్టుకున్న మెంతులండి, వీటిని కూడా కొన్ని వేసి తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేస్తానండి. మొత్తం పిండిని ఇలానే అన్నింటినీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నేను నానబెట్టుకున్న క్వాంటిటీ అయితే 2 సార్లు మిక్సీ జార్ పట్టానండి. చూసారుగా, ఇలా 2 సార్లు మిక్సీ జార్ అయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, దీనిని ఇప్పుడు కాసేపు మూతను పెట్టి వదిలేస్తున్నానండి. ఒక 2 అవర్స్ అలానే వదిలేయాలి. అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ పిండిని మిక్సీ పట్టుకోండి అని చెప్పాను. ఈ పప్పును 2 సార్లు మిక్సీ పట్టినాక ఇంకా అడుగున కొంచెం పిండి అలానే ఉండిపోతుంది కదండి, అందులో కూడా కొన్ని వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేస్తే ఇలా వాటర్ వేస్ట్ కాకుండా పిండి వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి మూతను పెట్టేశానండి. 2 అవర్స్ తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకొని వేరొక గిన్నెలో ఇప్పుడు అందులోకి సాల్ట్, అలాగే సోడా సాల్ట్ కొంచెం వేసి, ఒకవేళ వాటర్ కావాలి అనిపిస్తే కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, మనం ఆల్రెడీ 2 అవర్స్ పిండిని అలానే వదిలేసాం కనుక పిండి మొత్తం ఇలా బాగా ఫర్మెంటేషన్ అయిందండి. ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు చల్లుకొని ఇలా పిండిని దోశలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఈ దోశను చిన్న మంట మీదే మనం కాలనిద్దామండి. స్టవ్ను సిమ్లో ఉంచుకొని దోశ ఒకవైపు ఇలా దోరగా వేగినాక ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకొని అటువైపు కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇంకొక దోశను కూడా వేస్తున్నానండి. ముందుగా మనం ఏ ప్రాసెస్లో వేసామో అలానే అండి. కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొంచెం నీటితో ఇలా చల్లుకొని ఇంకొక 2 గరిటెలు పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలండి దోశ. ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాం కనుక దోశ క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే స్టవ్ను సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలి. చూసారా, హెల్తీ దోశలు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్ పరంగా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. ఇందులోకి నేనైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు నేను దీనితోనే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టి టేస్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళతోనే చెప్పించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. అలాగే నా రెసిపీస్ ఇంకొన్ని కావాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.